బ్రేకింగ్ న్యూస్ తెలంగాణకు పెట్టుబడుల వరద వస్తోంది. దావోస్ సింగపూర్ ఒప్పందాలతో 1,00,000 కోట్ల వరకు పెట్టుబడులు రాబోతున్నాయి తెలంగాణకు. దావోస్ లో నిన్న ఒక్కరోజే 56,300 కోట్ల రూపాయల పెట్టుబడులు సమీకరించారు. సన్ పెట్రో కెమికల్స్ నుంచి 45,500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, ఇక కంట్రోల్ ఎస్ నుంచి 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, జేఎస్డబ్ల్యూ యుఏవి నుంచి 800 కోట్ల రూపాయల పెట్టుబడులు, 15,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తో మేఘాతో ఒప్పందం చేసుకున్నారు. ఇక 500 కోట్ల రూపాయలతో స్కై రూట్ కంపెనీ ఒప్పందం జరిగింది. హెచ్సిఎల్, యూనిలివర్, విప్రో కంపెనీల విస్తరణకు కూడా ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్ లో విప్రో విస్తరణ ఉండబోతోంది. గోపన్పల్లిలో కొత్త ఐటీ సెంటర్ రాబోతోంది. విప్రో విస్తరణతో 5,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు దొరకబోతున్నాయి. దావోస్ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం టీవీ ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి తెలుసుకుందాం. ప్రభాకర్, దావోస్ పర్యటన విజయవంతమైందనే చెప్పొచ్చు. తెలంగాణకు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. ఈ బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? అసలు ఎలా, ఎక్కడ, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అన్ని కూడా కార్యరూపం దాల్చి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి సుమారుగా ఎంత సమయం పడుతుంది? రైట్, దాదాపు 10 రోజుల నుంచి సీఎం విదేశీ పర్యటనలోనే ఉన్నారు. సింగపూర్ నుంచి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్కి వెళ్ళిన సీఎం భారీ పెట్టుబడులపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. దీంట్లో భాగంగానే దాదాపు 1,00,000 కోట్ల మేర గతంలో 40,000 పెట్టుబడులు వచ్చాయి, 40,000 కోట్ల ఒప్పందాలు జరిగాయి. కాకపోతే ఇప్పుడు దాన్ని డబుల్ చేయాలనే లక్ష్యంతోనే ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళడానికి ఒక 10-15 రోజుల నుంచి వరుస సమీక్షా సమావేశాలు కూడా చేశారు. ఈవెన్ సెక్రటేరియట్కు వస్తూ కూడా ప్రధాన శాఖలపైన సమీక్షిస్తూనే దావోస్ పర్యటనను చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే వెళ్ళిన మొదటి రోజు నుంచి కూడా పెట్టుబడులపై ఫోకస్ చేశారు. దీంట్లో భాగంగానే స్కై రూట్ కానీ, మెగా కానీ, జేఎస్డబ్ల్యూ కానీ ఇట్లాంటి పెట్టుబడులు వచ్చినప్పటికీ నిన్న ఒక్కరోజు మాత్రమే సన్ పెట్రో కెమికల్స్తో నిన్న 56,300 పెట్టుబడులు నిన్న ఒక్కరోజే వచ్చాయి. దాంట్లో 45,000 కోట్ల పెట్టుబడులు సన్ పెట్రో నుంచి వస్తే దాదాపు 800 కోట్లు జేఎస్డబ్ల్యూ నుంచి వచ్చాయి. సో మెగా ఇంజనీరింగ్ కూడా 50,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టడానికి ఒప్పందం చేసుకుంది. దాంతోపాటు స్కై రూట్ కూడా 500 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇవే కాకుండా ఉద్యోగాలపై కూడా, ఉపాధిపై కూడా ఫోకస్ చేశారు. ఎందుకంటే పెట్టుబడులు ఒకటే లక్ష్యం కాదు, కోట్ల రూపాయలు తేవడంతో పాటుగా ఉద్యోగాలు కూడా సృష్టించాలనేది మొదటి నుంచి కూడా సీఎం చెప్తున్న నేపథ్యంలో విప్రో, హెచ్సిఎల్ లాంటి ఎక్స్పాన్షన్ చేయడానికి కూడా ఒప్పందాలు జరిగాయి. సో అవి కూడా నిన్న యూనిలివర్ కూడా తన ఎక్స్పాన్షన్ సెంటర్ను హైదరాబాద్లో పెడతామని చెప్పారు. దానిలో భాగంగానే పామాయిల్ యూనిట్తో పాటుగా బాటిల్ క్యాపింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ప్రకటించాయి. సో ఇట్లా అటు ఒకవైపు పెట్టుబడులు, ఒకవైపు ఉపాధి అవకాశాలకు ఎక్స్పాన్షన్ సెక్టర్స్, ఇలా రెండింటిపైన కూడా ఫోకస్ చేశారు. ఈ రోజు వరకు 70,000 కోట్ల వరకు పెట్టుబడులు దాటాయి. ఇంకా 1,00,000 కోట్లు కూడా ఈరోజు చేరుకోవచ్చు. రాత్రికి సీఎం జూరిచ్ నుంచి దుబాయ్ చేరుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ రేపు మార్నింగ్ చేరుకున్నారు. సీఎంకు ఘన స్వాగతం పలకడానికి ఇక్కడ శ్రేణులన్నీ కూడా రెడీ అయ్యాయి. రైట్ ప్రభాకర్.